వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే 2000 కోట్లకు సంబంధించి ఇప్పుడు ఒక ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది. మరి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఈ యొక్క రెండు ముఖ్యమైన వివరాలని చూసేసేయండి. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాడేందుకు ఏపీ ఐకస సిద్ధమైంది. ఇప్పటికే ఏపీ ఐకస సెక్రటరియట్ సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించింది. దీనిపై చర్చించి బహిరంగంగా ప్రకటించేందుకు ఆదివారం విజయవాడలోని ఎన్జిఓ భవన్లో ఏపీ ఐకస విస్తృత కార్యవర్గం సమావేశం ఉంది. అయితే ఈ యొక్క సమావేశంలో కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే బయటకు రావడం జరుగుతుంది. ఇక ఉద్యమ పథకంలో ఇతర సంఘాలను సమీకరించేందుకు ఏపీ ఐకస ఇటీవల చర్చించిన అవి ఆసక్తిగా చూపలేదని తెలిసింది. ఇక ఐకస సెక్రటరియట్ రూపొందించిన కార్యాచరణ ప్రకారం ఈ నెల 12న అంటే రేపటి దినాన మనకి ఉద్యోగులంతా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శికి నోటీస్ అయితే ఇవ్వనున్నారు. 14న నల్ల బ్యాడ్జీలతో విధులకైతే హాజరు కావడం అయితే జరుగుతుంది. 15 నుంచి 17 వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నాలు, 19న తాలూకా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ర్యాలీలు, 20న ధర్నాలు, 22న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 23న పట్టణాలు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అయితే నిర్వహించాలని నిర్ణయించినట్లయితే ఈ యొక్క సందర్భంగా తెలిసిందే. మరి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 2000 కోట్ల రుణం సమీకరించనుంది. వచ్చే మంగళవారం నిర్వహించే సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఈ మొత్తం అయితే తీసుకునుంది. మరి యొక్క 2000 కోట్లు కూడా ఏ విధంగా ఖర్చు చేస్తుంది ఏంటనే సందేహాలు అయితే అందరిలో కూడా నెలకొంది. ముఖ్యంగా ఉద్యోగుల యొక్క సమస్యల్లో కొంత భాగమైన ఈ యొక్క రుణంతో తీర్చే అవకాశాలు ఉందా లేదా అనేది ప్రశ్నగా మారింది. వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.